ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారి దశ తిరిగినట్లే 50 ఏళ్ల తరువాత వీరి జీవితంలో ఒకేసారి 3 రాజయోగాలు. వీరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అఖండ రాజయోగాన్ని పొందుతారు. అయితే 50 ఏళ్ల తరువాత సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలను పొందుతారు? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ సమయంలో వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహ గమనాలలో మార్పుల వలన వ్యక్తి యొక్క జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. బుధ గ్రహ సంచారం వలన 50 ఏళ్ల తరువాత ఈ రాశి వారి జీవితంలో విశేషమైన అదృష్ట యోగం పొందబోతున్నారు. వీరు ఒకేసారి గజలక్ష్మి రాజయోగం, గజకేసరి రాజయోగం మధ్య త్రిభుజ రాజయోగం పొందబోతున్నారు. ఈ సమయం వీరికి అదృష్ట యోగం అని చెప్పుకోవాలి. దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రారంభించిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు ఈ సమయంలో విస్తరించడం వలన మంచి లాభాలను పొందుతారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు కూడా ఈ సమయంలో ప్రారంభించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. భాగస్వామి వ్యాపారం చేసేవారు వ్యాపార అభివృద్ధి కోసం తగిన ఆలోచనలు చేసి ప్రణాళికలను వేస్తారు. దీనివలన వీరు వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. జీతం పెరుగుతుంది. నూతన ఉద్యోగానికి మారాలని ఆలోచన చేసేవారు ఈ సమయంలో అనుకూలమైన ఉద్యోగాన్ని పొందుతారు. మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. సహోద్యోగుల సహకారంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయటం వలన పై అధికారుల నుంచి మంచి ప్రశంసలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడటం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం అంత మంచిది కాదు అనే విషయాన్ని గ్రహించాలి. చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేయాలి అని అనుకునే వారికి ఈ సమయంలో పార్ట్ టైం ఉద్యోగంలో జాయిన్ అవుతారు. దీనివలన మీ చదువుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ సమయంలో అనేక మార్గాల్లో ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా ఫలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. అదేవిధంగా ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బులు రాకపోయినట్లయితే అటువంటివన్నీ ఈ సమయంలో మీ చేతికి అందుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొనుగోలు చేసే ఆలోచనలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. స్వర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి రాజయోగం వలన ఆదాయం మరింతగా పెరుగుతుంది. వచ్చిన ఆదాయాన్ని స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేసుకోవటం వలన వీరి జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. సమాజంలో మంచి హోదాను పొందుతారు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడటం మంచిది. ఏదైనా విషయాన్ని కోపంగా చెప్పకుండా వారికి అర్థమయ్యే విధంగా చెప్పటం వలన మీరు చేసే పనేమిటి, దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. దానివలన మీరు చేసే పనుల్లో కుటుంబ సభ్యులు సపోర్ట్ లభిస్తుంది. అంతేకాని మీరు కోపంగా మాట్లాడి నేను ఇలాగే చేస్తాను అన్నట్లయితే వాగ్వాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుంచో వివాహం జరగట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. ఎప్పటి నుంచో వివాహాలు ఆలస్యం అయ్యే వాళ్ళు ఈ సమయంలో మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవితం గడపగలుగుతారు. వీరు వ్యక్తిత్వానికి ఆలోచనకు తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. అయితే వీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే వీరి ప్రేమ ఫలిస్తుంది. వీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి వివాహం జరుగుతుంది. అనుకూలమైన వైవాహిక జీవితం ఉంటుంది. వీరు చేపట్టిన పనులు అంతఃకరణ శుద్ధితో పూర్తి చేస్తారు. ఎవరైతే రాజకీయాల్లో ప్రవేశించాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి మంచి జీవితం ఉంటుందని చెప్పొచ్చు. వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వీరు ఆశించిన పదవులను పొందుతారు. వీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే కార్యాచరణతో ఒక ప్రణాళికను వేసుకొని దాని ప్రకారం పనులను పూర్తి చేస్తారు. అందువల్ల వీరు మొదలుపెట్టిన పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రజాదరణ వల్ల కోరుకున్న పదవిని పొందుతారు. గురుగ్రహ అనుకూలత వలన వీరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీరు బుద్ధి కుశలతలను కలిగి ఉంటారు. దీనివలన రాజకీయ రంగంలో ఉన్నవారు ఎప్పటి నుంచో ఏ స్థాయిలో అయితే ఉండాలనుకుంటున్నారో అటువంటి స్థాయిని పొందే అవకాశం వస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు మంచి విద్యా జీవితం ఉంటుంది. ప్రవేశ పరీక్షల్లో మంచి విజయాన్ని పొందుతారు. అనుకున్న కళాశాలలో సీటును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో అటువంటి వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. అనుకున్న రంగాల్లో విజయాన్ని సాధిస్తారు.
డాక్టర్, టీచర్, లాయర్, మెడికల్ రంగంలో పనిచేస్తున్న వారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆన్లైన్లో వ్యాపారాలు చేసేవారు మంచి అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా ఆన్లైన్ జాబ్ అంటే పార్ట్ టైం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి జాబ్స్ చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానం అభివృద్ధి చెందుతారు, వృద్ధిలోకి వస్తారు, అనుకున్న ఉద్యోగాలను పొందుతారు. కాస్త మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది కనుక యోగా, ధ్యానం వంటివి చేయటం మానసిక ప్రశాంతతను పొందుతారు. చదువుపై శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయిని చేరుకుని పేరు ప్రతిష్టలు పొందుతారు. అదేవిధంగా వీరికి ధనార్జన కూడా బాగుంటుంది. విద్య, గృహ సంబంధిత లోన్లు ఏమైనా బ్యాంకులో మీరు అప్లై చేసినట్లయితే అటువంటి రుణాలన్నీ ఇప్పుడు మీరు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గతంలో ఏవైనా రుణ సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వారి ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది. అభివృద్ధి వేగంగా ఉంటుంది. విదేశ ప్రయాణాలు చేస్తారు. కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. అధిక ధనాదాయాన్ని పొందుతారు. క్షణం తీరిక లేకుండా మీరు ఎల్లప్పుడూ బిజీగా ఉంటూనే ఉంటారు. ఆర్థిక లాభాలను పొందుతూనే ఉంటారు. చాలా వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. అయితే మీ జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. దీనివలన మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింతగా బలపడుతుంది. ఈ సమయంలో నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులను గుడ్డిగా నమ్మకుండా ఉండటమే మంచిది. చేసే పని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం మంచిది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మహాశివునికి ఆవు పాలతో అభిషేకం చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో బెల్లం, ఆవు పాలు కలిపి వేసినట్లయితే సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం మంచిది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం వలన అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. దక్షిణామూర్తి ఆరాధన విద్యార్థులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. మంగళవారం రోజు సంకట గణేశ స్తోత్రం చదువుకున్నట్లయితే ప్రారంభించిన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీలైనప్పుడల్లా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. శుక్రవారం రోజు శుక్రగ్రహం యొక్క మంత్రాన్ని చదువుతూ ఉండటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించటం వలన ఇంట్లో సౌభాగ్యం, మనశ్శాంతి పొందుతారు. ఒక కుండలో 2 యాలకులు వేసి ఆ నీటిని మరిగించాలి. మరిగించిన నీటిని శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో కలిపినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలత మరింతగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీలైనప్పుడు గోసేవ చేయటం వలన సకల దేవతల అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యాలను పొందుతారు. సో చూశారు కదండి, 50 ఏళ్ల తర్వాత సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి, ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలను పొందుతారో, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ సమయంలో వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.